మత్తయి సువార్త 5:13 మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరంగా కృపాసహితంగా ఉండనీడు అంటున్నాడు. మీ నోటి మాట నుండి వచ్చే మాట ఎంత విలువైనదంటే, సమయోచితంగా పలుకబడిన మాట వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అంటున్నాడు. కాబట్టి నోటి నుండి వచ్చిన మాట నీకు తృప్తిగా మేలు కలుగుతుంది అంటున్నాడు. కాబట్టి నీ నోటి నుండి వచ్చిన శాపవచనాలైతే నాలుకతో నీకు హాని కలిగించుకుంటున్నావు అంటున్నారు. కాబట్టి కోపపడ్డు కానీ పాపం చేయకుడు అంటున్నాడు. దయగల మాట సంతోషపరుస్తుంది. నీ నోటితో ఏం వెతుకుతున్నావో అదే పంట కోసుకుంటావు. కాబట్టి నాలుక అగ్నే, ఏ నరుడు దానిని సాధు చేయలేడు అంటున్నాడు. నోటి మాటతో దేవుని స్తుతిస్తావు, అదే నోటితో దేవుని పొలిగా పుట్టిన నరుణ్ణి శపిస్తావు. కాబట్టి నీ దయగల మాటగా ఉండాలి, క్షమించే స్థితిలో ఉండాలి. అప్పుడే యేసు ప్రేమను నీ క్రియలలో కనపరచగలుగుతావు.